హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి గుంటూరు కారం మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకొని ఈ లిరికల్ వీడియో ఎడిటింగ్ చేశాను. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ గా ఉంది. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు డెఫినెట్ నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ వీడియోలో కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూడండి. చూసారు కదా, మీరు సాంగ్ తో ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను అండ్ టెలిగ్రామ్ లో కూడా పెడతాను. మీకు వీలుంటే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి. లైక్ చేసి కొంచెం ఛానల్ కి సపోర్ట్ చేయండి. వీడియో ఎవరు చూడట్లేదు కొంచెం చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసి మీరు వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? ఇందులో మీరు ఫోటోస్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అకౌంట్ చేస్తే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ ఫ్రమ్ మీ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేస్తే 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? క్వాలిటీ కూడా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్పోర్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇంతే. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ మీరు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో అదే ఇవ్వాలి. ఓకేనా? ఫస్ట్ పైన కొన్ని వీడియోస్ ఉంటాయి, 3 వీడియోస్, ఒక 4 వీడియోస్. ఈ 4 వీడియోస్ మీరు హైడ్ చేయండి. ఫస్ట్ హైడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫోటోస్ రీప్లేస్ చేసుకోండి. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా. సో అంతే. తర్వాత ఇక్కడ కింద 4 ఫొటోస్ ఉంటాయి, మీరు ప్రతి ఫోటోని రీప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయి, ఇలానే మీరు 1 by 1 ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత మీరు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్లో కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, 4 ఫొటోస్, మీరు ఇక్కడ కూడా మీరు ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. సో ఇంతే. అండ్ XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియోస్ పైన కొన్ని ఒక 4 వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రీప్లేస్ చేసుకోండి. ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ హైడ్ తీసేయండి. ఓకేనా? 4 వీడియోస్ మనం హైడ్ చేసాం కదా స్టార్టింగ్లో, ఇవి హైడ్ తీసేయండి. తర్వాత చూసుకోండి ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫాంట్ మిస్సింగ్ ఏం రాదు, నేను అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను. సో ఇంతే. ఇలానే మీరు ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. సో ఇంతే. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. జై హింద్.